అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మరొక సంవత్సరం మాకు దయచేస్తారా ప్రభా. అందుని బట్టి మరింతగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిసిన తండ్రి మీ చిత్తమది ప్రభా. ఈ సంవత్సరం మేము ఎలా ఉండాలో మీ ఆలోచనలు మీ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలియజేయమని, మరింత ఖచ్చితత్వంతో కూడుకున్న ఆత్మీయ జీవితం మేము కలిగి నడుచుకోవడానికి మీ గొప్పదైన కొరకును మీ యొక్క పరిశుద్ధాత్మ సాయం మాకు అందించి నడుపుకుంటూ ఇదిగో అనేక పిల్లలు మీకు విషయాలను తెలియజేస్తుంటారు. ఆయన మీ పరిశుద్ధ ఆత్మస్థితి మమ్మల్ని నింపి నడిపించమని, మీరే మాతో మాట్లాడమని త్వరలో రానైనా మా ప్రభుడు రక్షకుడునైనా క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం నడుచుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి. ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడానికి గురించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. అయితే ఈరోజు దేవుడు మనకి మరో క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చారు. ఇప్పుడు దేవుడు కొత్త సంవత్సరాన్ని ఇవ్వడమే కాదు, ప్రతి నెల క్రొత్తగా ప్రతి నెల వస్తున్నాడు ఆయన. అలాగే ప్రతిరోజు కూడా క్రొత్తగా ఆయన ప్రతి దినాన్ని వస్తున్నాడు. ఇప్పుడు దినాలు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, సంవత్సరంలోకి వచ్చాం. అంటే ఒక సంవత్సరం దాటిపోతుంది అని అంటే మనకు క్రొత్త సంవత్సరం వచ్చిందని చాలా సంతోషపడిపోతున్నాం. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా గంతులు వేస్తున్నాం. సరే సంతోషం, గంతులు వేయండి, కానీ ఎప్పుడు వేయాలో తెలుసా గంతులు? ఎవరైనా సరే ఏదైనా సంపాదించినప్పుడు గంతులేస్తారు. నిజంగా అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. మేము సాధించాం కాబట్టి గంతులేస్తాం అంటారు. సంతోషమైన గంతులేయండి, హ్యాపీ ఎంజాయ్. కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా గంతులేస్తారా? ఏదైనా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా గంతులేస్తారా? ఎవరేరు. ఈరోజు నా సమయాన్ని పోగొట్టుకుంటూ వ్యర్థంగా సమయాన్ని గడిపిస్తూ నీచమైన వాటన్నిటికీ శరీరాన్ని ఇచ్చేసి, ఈ శరీరం ఎవరిది? దేవునిది, దేవుని యొక్క సృష్టిది. సో మరి దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కోసం వాడకుండా వ్యర్థంగా సమయాన్ని అంతా గడిపేసి నీచమైన అడుగులు వేస్తూ ఎటో కొట్టుకుని పోబడుతూ సంవత్సరం వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరవడం మాత్రాన దేవుడు సంతోషపడ్డు. ముఖ్యంగా అది మీకేమాత్రం కూడా అది ఆమోదయోగ్యం కాదు. దేవుడిచ్చిన శరీరంతో దేవుని పని జరిగించి, ప్రభా నేను మీ పనిని సంపూర్ణంగా నెరవేర్చిన సంవత్సరంతో కూడా, కాబట్టి నాకు మరో సంవత్సరం ఇచ్చారు మీరు, అందుని బట్టి మీకు మరింతగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్న తండ్రి అని గంతులేసారా ఒక అర్థం ఉంటుంది. అదేమీ లేకుండా దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసమే ఏమాత్రం కూడా బ్రతకకుండా గంతులేసేస్తే అది దేవుడు సంతోషించడు. ముఖ్యంగా అది మీకు శాపం కూడా. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత మరి ఎలా ఉండాలండి? సంవత్సరం దాటిపోయింది, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. ఇప్పుడు మరి ఎలా ఉండాలి? ఎలా అడుగులు వేయాలి? ఎలా అడుగులు వేస్తే దేవునికి ఇష్టంగా ఉంటాం మనం అని అంటే, బైబిల్ గ్రంథంలో ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం మనం ఎలా ఉండాలి, అలాగే మనకు ఇవ్వబడుతున్న అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని అయితే మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆదాం దగ్గర నుంచి రాగలిగితే, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా నిలబడే ఉండాలి, తన పనిలో బలంగా వాడబడాలి అనే కోరుకుంటూ ఉన్నాడు ఆయన. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడగలిగితే, 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలను అంటున్నాడు. అంటే ఎవ్వరు కూడా పడిపోకూడదు, నిలబడి ఉండాలి. ఒక నిలబడి ఉన్నవా మర్రా పడిపోకుండా చూసుకొని అని అంటున్నాడు. ఎందుకు పడిపోకుండా ఉండాలి, ఎందుకు నిలబడి ఉండాలి అని అంటే, తన పనిలో తన పిల్లలందరూ బలంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నిలబడి ఉంటేనే ఆయన పని జరుగుతుంది. పడిపోయిన వల్ల ఎలా జరుగుతుంది? ఈరోజు చాలామంది ఆత్మీయంగా పడిపోయారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా తెలుసా? నేను దేవుని పనులు బలంగా పాడుపడుతున్నాం, దేవుని ఉద్ధరించేస్తున్నాను ఫీలింగ్లు ఉన్నారు చాలామంది. సో దేవుడు వాళ్ళందరికీ ఈరోజు కళ్ళు తెరిపించాలనుకుంటున్నాడు. వాళ్ళందరి కళ్ళు ఈరోజు తెరిపించాలనుకుంటున్నాడు. మీరు ఏమన్నా నిలబడి ఉన్నారా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పడిపోయి ఉన్నారా, వెంటనే లేచి నిలబడండి. అంటే మీరు ఆత్మీయంగా పడిపోయి ఉండడం వల్ల నా పని జరగదు నాయన, ఒకవేళ జరిగిపోతుందా అనే ఉద్దేశంలో మీరు ఉన్నారా? అది మీ భ్రమ, సాతాను కలిగించే భ్రమ అది. సో ఆ భ్రమలో మీరు ఉండొద్దు, బయటకు రండి, లేచి నిలబడండి. మీకు తెలుస్తుంది కదా, ప్రతిరోజు వాక్యం చదువుతున్నామో లేదో, ప్రతిరోజు వాక్యం వింటున్నారో లేదో, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో మీకు తెలుస్తుంది కదా.
ఏ రోజైతే మనం బలంగా ఆహారం తీసుకుంటామో, ఆ రోజు ఇంకా బలంగా మనం సంతోషంగా ముందుకెళ్ళగలుగుతాం. ఏ రోజైతే ఆహారం తీసుకోమో ఆటోమేటిక్‌గా శరీరానికి అర్థమైపోతది. చాలా నీరసమైపోతాం. ఆ! చాలా నీరసమైపోతారు. కొద్ది రోజులకి చనిపోతాం. అలాగే ఆత్మీయంగా కూడా మనం వాక్యం వినాలి, వాక్యం చదవాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 జరగకుండా నేను ఆత్మీయంగా నిలబడున్నానని ఎవరైనా భ్రమపడుతున్నారా? వాళ్ళు సాతాను మాయాజాలంలో ఉన్నారనమాట. వెంటనే దాన్ని గుర్తించి బయటకు రావాలి. మీరు వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా మీరు దేవుళ్ళు నిలబడినట్టు కానే కాదు. ఈ విషయం దృష్టి పెట్టుకోవాలి. ఇక ఎవడైతే నిలబడున్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. పడిపోయిన వారు వెంటనే లేచి నిలబడాలంటున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉండింటే కనుక మీలో ఈరోజు మీరు నిలబడాలి. దేవుని కోసం బలంగా కష్టపడాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు పనిచేయాలని ఆ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే మరలా పడిపోయి నిలబడినోళ్ళు ఎవరైనా ఉన్నారు బైబిల్ గ్రంథాలు అంటే చాలామంది ఉన్నారు. చాలామందే ఉన్నారు. అలాగే ఒక్కసారి నిలబడిన తర్వాత పడిపోయినోళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళా పడిపోయి నిలబడినోళ్ళు చాలామంది ఉన్నారు. నిలబడిన తర్వాత ఇంక మాకు ఇక ఏ ఇబ్బంది లేదు. మేము ధీమాగా ఉన్నాం అన్న ఆలోచనతో ఒక ధీమాతోటి మరలా పడిపోయినోళ్ళు ఉన్నారు. మరి బైబిల్ గ్రంథం వీళ్ళందరి గురించి ఎందుకు రాయించింది? నిలబడినోళ్ళ గురించి మనం రాయాలి కదా! మరి పడిపోయినోళ్ళ గురించి ఎందుకు రాయించింది అనంటే దేవుడు పక్షపాతి కాడు. తన భక్తులు ఎవరైనా తప్పు చేశారా? ఏదైనా పాపంలో పడిపోయారా? అది కూడా రాయించాడు. ఎందుకు రాయించాడో తెలుసా? భక్తుడు పాపంలో పడిపోయినా నా భక్తుడు కదా! నేను అతన్ని క్షమించేస్తానులే. వదిలేస్తానులే. పక్కనెట్టేస్తానులే. ఏం కాదులే నాయనా నువ్వు నా పనిలో ఉన్నావు కదా! అంత పట్టించుకోవాల్సిన పని లేదు అని కానీ నేను ఎప్పుడు అనలేదు. నా యథార్థ స్థితి అని ఆయన నిరూపించుకోవడం కోసం వాళ్ళ పాపాన్ని రాయించాడు. వాళ్ళని ఏ విధంగా శిక్షించాడో కూడా రాయించాడు. అలాగే ఆయన భక్తులుగా మనం కూడా ఆయన పనిలో ఉన్నప్పుడు ఎలాంటి పాపం జోలికి వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటిదంటే ఒకవేళ వెళ్ళారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు అని మనకు బుద్ధి రావడం కోసం ఈ విషయాలన్నీ మన కోసం రాయించాడు. ఈ విషయాలన్నీ పక్కనెట్టేసి నేను దేవుని పని చేస్తున్నాను కదా! నేను ఏ పాపం చేసినా పర్లేదు అనే పందాలు ఎవరైనా ఉన్నారా? అది చాలా పెద్ద మోసం అది. దేవుడు దాన్ని క్షమించడు. ఈరోజు చాలామంది బోధకులు కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్తున్నారు. మీరు దేవుని పనిలో ఉన్నారా? అయితే మీరు పాపం చేసినా పర్లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా ప్రమాదం ఇది. ఇది చాలా పెద్ద రోగం అని చెప్పాలి. సో అలాంటి రోగం మీలో గాని ఉంటే గనుక వెంటనే దాన్ని మీలోంచి తీసుకునే ప్రయత్నం చేసేయండి. ఒకవేళ లేదంటే మీరు ఎయిడ్స్ రోగం కంటే, క్యాన్సర్ రోగం కంటే చాలా భయంకరమైన రోగం ఇది. ఆ రోగం మీలో ఉంటే త్వరలోనే చనిపోతారు ఆత్మీయంగా. నెక్స్ట్ పాతాళానికి వెళ్ళిపోతారు. ఇదైతే గ్యారంటీ. కాబట్టి అలాంటి మాయాజాలం నుంచి బయటకు రావాలని ఆ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. వాక్యంలో బలంగా నిలబడాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టబడాలి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. దేవుని పనులు ఉన్నప్పుడు ఎలాంటి పాపం చేయొద్దు. ఒకవేళ మీరు పాపం చేయాలనుకుంటే కనుక బయటకు పోండి. ఇంకా అక్కడ ఉండండి. ఇంకా దేవునిలోకి రాకండి. ఇది వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఆదాము హవ్వలు దేవుడు తయారు చేసుకున్న ఇద్దరు మానవులు. వారిని దేవుడు ఒక ఆజ్ఞ అయితే ఇవ్వడం జరిగింది వారికి. ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఒక ఫలం ఉంది కదా! సో ఆ చెట్టు ఫలం మీరైతే తినొద్దు అని అన్నాడు. ఎందుకు అది తింటే ఏమైంది? ఇప్పుడు అది తింటే ఏమైంది? అంటే దేవుడు తినొద్దు అన్నప్పుడు తినొద్దు అంతే. దేవుడు ఎందుకు చెప్తాడు? ఆయనకు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు తినొద్దు అన్నప్పుడు తినొద్దు. నేను తింటే ఏమైంది అనే ఆలోచన వచ్చింది హవ్వగారికి. మరి నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆ ఆలోచన రాగానే సాతాను వచ్చాడు. దేవుడు మనకు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. నాయన ఇలా చేయొద్దు. ఇలా చేయడం వల్ల నాకు ఇష్టం లేదు. మీరు పరిశుద్ధంగా ఉంటేనే నాకు ఇష్టం. మీరు పాపం జోలికి వెళ్తానన్నా, పాపంతో ఉంటానన్నా నాకు ఇష్టం కాదు నాయనా. మీరు నా దగ్గర ఉండొద్దు అంటున్నాడు. ఎప్పుడైతే అలా చేస్తే ఏమైంది అనే ఆలోచన వచ్చిందనుకో వెంటనే సాతాను వస్తాడు. ఏం కాదు చేసేయి అన్నట్టు ఇంకా సపోర్ట్ ఇచ్చి పాపను గెంటడానికి. సో ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు హవ్వ అదే ఆలోచనలోకి వచ్చింది. రాగానే సాతాను వచ్చాడు. ఏం కాదు నువ్వు దేవతలకు అయిపోతావు అని ప్రోత్సహించాడు. పాపానికి ప్రోత్సహించాడు. ఇలా పాపానికి ప్రోత్సహించే వాళ్ళ సంఖ్య మన చుట్టూ చాలామంది ఉంటారు. చాలామంది ఉంటారు. మనం ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటామో వాళ్ళందరినీ తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఇదే అపవాది యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసేసుకుని తిని, లేదంటే ఇదిగో కొండెక్కిచ్చేసి అక్కడి నుంచి దూకే దేవుడిని కాపాడేస్తాడు. ఇలా రకరకాల శోధనలు చేసింది. ఆయన ఏమంటాడు? ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడు? నువ్వు నీ దేవుని శోధించకూడదు, గెట్ అవుట్ అంటాడు. అంటే ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి. మరి మనం బలంగా ఉండకపోతే
ఎవడే ఆలోచన చెప్పినా దాన్ని వినేస్తాం, పాటించేస్తాం, ఇక పాపంలో పడిపోతాం, దేవుడు దూరం అయిపోతాం. ఇంతకంటే దరిద్రం ఏది ఉండదు ఇక. కాబట్టి మనం ఏ ఆలోచనలు వింటున్నాం, ఎలా అడుగులు వేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడి నుంచి పరీక్షించుకోవాలి. ఇంతవరకు ఏదో అయిపోయింది, దేవుడు క్షమించుగాక. కానీ ఇక మీదట మీరు వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా ఇలా ఉండాలి. ఇలా కాకుండా ఇంకెలా ఉంటానన్నా సరే దేవుడు దానికి ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఇక ఆదాం హవ్వల విషయంలో ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారం మీరు లేరు. చాలా బాధపడ్డాడు, చాలా కళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత మిగతా సంతానం అయితే ఎవరైతే కొనసాగారో కయ్యిన దగ్గర ఆయన బాధపడ్డాడు. అలాగే తర్వాత ఇక నోవా గారి కాలంగా వచ్చేసరికి అక్కడ వాళ్ళందరి విషయమే సర్దాపురం ఉందాడట. అక్కడ జలప్రలయం రప్పించడం, ఇలా అవనుభవం జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆయనకి సంతోషం కలగల, ఎక్కడ ఆయన సంతోషపెట్టేవాళ్ళు లేరు. నేనున్నాను ప్రభా మీకోసం అనేవాళ్ళు లేరు. చాలా బాధపడుతున్నాడు, చాలా ఆవేదన చెందుతున్నాడు ఆయన. అలా కొంతమంది అక్కడక్కడ కొంతగా మెరిసినా కానీ ఆయనకి అంత సంతోషంగా లేదు. నేనున్నాను ప్రభా, నేను చచ్చిపోయినా నేను నీకోసం ఉంటాను అనే మాటలు మాట్లాడి ఆయన కోసం నమ్మకంగా నిలబడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే లక్షల మందిలో నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఆయన ఎంతో ఒకంత కళతో నిండబడ్డాడు, చాలా కళతో నిండబడ్డాడు. చాలా బాధగా ఉన్నాడు ఆయన. అరే ఏంటి, నా కోసం నమ్మకంగా నిలబడేవాళ్ళు లేరా, నేనంటే ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు లేరా, అసలు ఇంత బలంగా నిలబడేవాళ్ళు ఎవరు లేరా అని ఆయన వెతుకుతున్నాడట. కీర్తన గ్రంథం 53:2 కీర్తన గ్రంథం 14:2 ఆయన వెతికేవాళ్ళు ఎవరు ఉన్నారేమోని ఆయన ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట. మరి అలా ఆయన పరిశీలనలో ఎవరైనా ఆయన పూర్ణ మనసుతో, యథార్థమైన మనసుతో వెతికేవాళ్ళు ఉన్నారా? ఈరోజు చాలామంది వెతుకుతున్నారు దేవుడిని. ఎందుకో తెలుసా? వాళ్ళకేమో అవసరాలు ఉన్నాయి, వాళ్ళకేమో అప్పులు ఉన్నాయి, వాళ్ళకేమో రోగాలు ఉన్నాయి, అందుకని వెతుకుతున్నారు దేవుడిని. దేవుడు అలాంటి వారిని కోరుకోవట్లేదు, దేవుడు అలాంటి వారిని ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఏమో కావాలని నన్ను వెతుకుతున్నాయినా, అసలు నేను సృష్టించిందే నేను నడిపిస్తుంది నేను కాదనుకుంటే ఇప్పుడే నీ ఊపిరి ఆగిపోద్ది. ఈ విషయం నీకు అర్థం కావాలి కదా. అలా అర్థమయ్యి ప్రభా నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చారు, నాకు ఎంత బలాన్ని ఇచ్చారు, నాకు ఎంత సామర్థ్యాన్ని ఇచ్చారు, నన్ను నడిపిస్తున్నారు, ఎందుకంటే నాకు ఏం కావాలి ప్రభా అని ఆయనకు విషయమై కృతజ్ఞత కలిగి నమ్మకంగా నడుచుకోవాలి. కానీ నమ్మకంగా అడుగులేసే ప్రయత్నం చేయాలి. కానీ నాకు అది ఇస్తావు ప్రభా నేను నమ్ముకుంటా, ఇది ఇస్తావు ప్రభా నేను నమ్ముకుంటా అనే మాటలు మాట్లాడితే ఆయన చాలా బాధపడిపోతాడు. ఈ రోజున ఎలా బాధ పెట్టే సంఖ్య ఎక్కువైపోయింది. ఇలా విశ్వాసాలు బాధ పెట్టడం కాదు, సేవకులు కూడా దానికి ప్రోత్సహిస్తున్నారు. మీరు ఇదే అడగండి, మీరు ఇలాగే అడగండి అన్నట్టు. అంటే ఏవో కలిసి వస్తాయంటే దేవుడు నమ్ముకోవాలి, లేదంటే వద్దు అనగాడికి సేవకులు కూడా ప్రారంభించారు. నిజంగా చాలా బాధాకరం, చాలా ఆవేదనకరం. సో ఇలాంటి బోధన విధానం ఏమాత్రం కూడా మంచిది కాదు. అలా బోధ విని దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ శాపగ్రస్తులు అని చెప్పాలి. ఎందుకంటే ఇది దేవుడు నియమించిన నియమం కాదు, నిబంధన కాదు. దేవుని యొక్క నిబంధన ఏముంది? వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా విశ్వసించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇంత తప్ప ఏదో వస్తుందని, ఏదో కలిసి వస్తుందని, ఏదో మేదేసుకొని పోదాం అన్నట్టుగా దేవుడు నమ్ముకుంటే దేవుడు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది విషయం దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన వెతికేవారి సంఖ్య, యథార్థమైన మనసుతో పూర్ణ హృదయంతో ఆయన వెతికేవారి సంఖ్య లేదట, కనబడట్లేదంట. చాలా బాధగా ఉన్నాడు ఆయన. అలా బాధ ఉన్న టైంలో యేసుక్రీస్తు వారు భూమికి రావాలనుకుంటున్నాడు. అలా భూమి మీదకి రావాలనుకున్న టైంలో ఇక మలాకీ గ్రంథం వరకు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడడం అప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు. ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో ఇంచుమించుగా 400 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది మనకి. అంటే యేసుక్రీస్తు వారు రావడం జరుగుతుంది. 400 సంవత్సరాలకి అప్పటి వరకు ఇశ్రాయేలులో న్యాయాధిపతులు ఉండేవారు. తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజులు రకరకాల పాపాలు జరిగించడం వల్ల రకరకాల బానిసత్వాలకు వెళ్ళిపోయారు. ఇలా బానిసత్వాలకు వెళ్ళిపోయి చెదిరిపోయి చెల్లాచెదురైపోయి మొత్తానికి రోమీలు పరిపాలనకు వచ్చేసరిక. ఇప్పుడు రోమీల పరిపాలనకు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో కొనసాగుతున్న యాజకులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. వారిలో కొంతమంది 10 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు ఇలా నియమించారు కదా మోషే. పెద్దలు ఉన్నారట, పరిసయ్యులు ఉన్నారట, పరిసయ్యుల సంతతిలో ఉన్నారు కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఉన్నారట. ఇలా కొత్తగా వాళ్ళలో నుంచి పుట్టుకొచ్చారు. వాళ్ళు బోధించే విధానం ఎలా ఉందంటే, మేము ఏదంటే అదే, మేము ఎలా అంటే అలా నడుచుకోవాలి. ఇశ్రాయేలు ఎవరైనా సరే, యోధ వారు ఎవరైనా సరే, మేము నియమించిన దాని ప్రకారం నడుచుకోవాలి. మేము మీకు పెద్దలు, మేము మీకు పరిచయాలు, మేము మీకు సద్దుకైలము. కాబట్టి మేము శాస్త్రులం, ధర్మశాస్త్రోపదేశకులు మేము. కాబట్టి మేము ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. ఒకవేళ మేము చెప్పినట్టు లేదా, మీరు చెప్పినట్టు నడుచుకోరా, మేము మిమ్మల్ని వెలేసేస్తాం అంటున్నారు. ఇలా వెలేసేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు?
అని అంటే సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వేసే అధికారం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది. సో దాన్ని పక్కనెట్టేశారు. దాన్ని పక్కనెట్టేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడడం ప్రారంభించారు. ముఖ్యంగా అక్కడ ఏం రాయబడిందో ఒకసారి చదివి మన ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 2వ వచనం. ప్రతి కుష్ఠరోగిని, స్రావం గల ప్రతి వానిని, శవముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాళెముల నుండి వెలివేయాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. అంటే కుష్ఠరోగిని, స్రావం గల ప్రతి వానిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే కుష్ఠరోగం ఉందో, స్రావం ఉందో, ఇవి అంటువ్యాధులు. ఇవి మరొకరికి అంటుకుని పాళెమంతా కూడా ఇశ్రాయేలందరూ కూడా కుష్ఠరోగులు అయిపోతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాళెం వెలుపల పెట్టండి. వాళ్ళ రోగం నయమైందా లోపలికి వస్తారు, లేదంటే వాళ్ళని అక్కడ ఉంచండి. ఎందుకంటే అది ఒక అంటువ్యాధి, దానివల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళని బయట పెట్టండి, వేలేసేయండి, మైలో ఉండనివ్వకండి, అది అంటుకునే ప్రమాదం ఉంది అన్న మంచి తత్పర్యంతో దేవుడు చెప్పాడు. కానీ దీన్ని వీళ్ళు తీసుకుని, ఇది ఒకటి ఆసరాగా తీసుకుని, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాని ఒక ఆసరాగా తీసుకుని, ఇప్పుడు మా మాట ప్రకారం మీరు నడుచుకున్నారా యోధా ప్రజలారా, రైట్, బాగుంటుంది మీకు. లేదంటే మేము ఎలా అయినా సరే మిమ్మల్ని వెళ్ళేసేస్తాం. ఇగో వీడి కుష్ఠరోగి ఉన్నాడు, ఈ కుష్ఠరోగి అని 2-3 సాక్షులు తీసుకురావడం, వాళ్ళని వెళ్ళేసేయడం. 2-3 సాక్షులు తీసుకురావడం, వాడిని అంటే వీళ్ళ మాట వినకపోతే వీళ్ళ మాట ఎవరైనా ఎదురిచ్చారా అంటే పంపించేయడమే. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చాలా విషయాలు చెప్తాడు. అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారనే దాని గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చాలా వివరంగా వాటన్నిటిని చెప్తాడు ఆయన. అంటే అంత దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళు, అంత దుర్మార్గంగా అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. అంటే రోమిల పరిపాలనలో వాళ్ళ పాలన మీరు వేసుకొనివ్వండి, పెద్దలు ఉన్నారు కదా మీరు చూసుకోండి వాళ్ళని అన్నట్టు వాళ్ళని వదిలేస్తే వాళ్ళ అంత అధికారం పొందేసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో వారి మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇక విపరీతం అయిపోయింది. ఎవడని ఎదిరించట వాడిని వెళ్ళేసేయడమే. ఇలా ఉంది పరిస్థితి. అమ్మో, పరిశీలి శాస్త్రాలకు ఎదురు చెప్పకూడదు రోయ్ అనే పరిస్థితులే అక్కడ ఉన్నాయి. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం, తన బోధన విధానాన్ని ప్రజలకు తెలియజేయడం, యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ప్రజలు నిండుతున్నాయి. ఇలా నిండుతున్న టైంలో యేసుక్రీస్తు వారు తన బోధ తానేం చేసుకోకుండా పరిసయ్యులు, శాస్త్రులు చేస్తున్న దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎండగడుతున్నాడు. ఇదిగో పరిసయ్యులారా మీరు ఎలాంటి వాళ్ళు, సద్దూకయ్యులారా మీరు ఎలాంటి వాళ్ళు, ఎవరైతే ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఎవరిని వదలలేదైనా వాళ్ళందరినీ ఎండగడుతున్నాడు. ఇలా ఎండగడుతున్న టైంలో మిగతా ప్రజలు భయపడిపోతున్నారు. అరే ఏంటినా ఇంత ధైర్యంగా చెప్తుంటే, ఇంత అధికారం ఈయనకి ఎక్కడిది, అసలు వాళ్ళకి ఎదురుగా మాట్లాడబెట్టి వాళ్ళని అనడం ఏంటి అని వాళ్ళందరూ వణికిపోతున్నారు. అలా వణికిపోతున్న టైంలో యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ ఎదురెత్తుంటే, ఇప్పుడు పరిసయ్యులు వెలేసేయడానికి ఏదో ఒక ఆప్షన్ ఎత్తుక్కోవాలి. ఇక రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ కపెర్నహూములో కూడా ఆయన వెళ్ళేసేసారు. ఆయన ఉంటున్న ఊరు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆయన వెళ్ళేసేసారు. ఇప్పుడు ఆ సందర్భం ఎక్కడ అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము సమాజంలో ఉన్నప్పుడు చదివితే ఈ ప్రవచనం ఈరోజు నెరవేర్చబడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. మీ వినికిడిలో నెరవేర్చబడింది అంటాడు. అంటే ఈ ప్రవచనం నీ గురించి రాశారా, అసలు ఏం మాట్లాడుతున్నాను అని ఆయన్ని కొండపేట నుంచి చాలా క్రిందులుగా కింద పడతో చేద్దామని లాక్కెళ్ళిపోయారట పట్టుకుని. ఆయన ఆశ్చర్యకరంగా తప్పించుకుని వెళ్ళిపోతాడు ఆయన. బట్ ఉంది అక్కడ ఆయన అయితే వేలేసేసారు. ఇంకా చంపేద్దాం అనే ఆలోచనలు ఉన్నారు. అంటే చంపేసే అంత క్రూరంగా ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తుని చంపేసి అంత క్రూరంగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మొత్తానికి అయితే ఆశ్చర్యకరంగా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసాడు. మొత్తానికైతే ఆయన బోధన విధానం కానీ వాళ్ళు ఎండగడుతున్న విధానం కానీ చూసి మండిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు కూడా జారీ చేయబడ్డాయట. ఎవరికి యోధా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని ఆజ్ఞలు కూడా జారీ చేయబడ్డాయంటే ఎవరి ద్వారా, పరిసయ్యులు, శాస్త్రుల ద్వారా కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఆజ్ఞలు అంటే ఒకసారి చూద్దామా, చూసే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. అంటే పరిసయ్యులు
కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట. ఏం ఆజ్ఞలు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు కాదు. వీళ్ళ సొంతమైన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అవి ప్రజలను నింపాలనుకుంటున్నారు. ఏంటి ఆజ్ఞలు అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారిని ఏమీ చేయలేక వాళ్ళు కొన్ని ప్రజల్లో మాట్లాడతారట. మనుష్య కుమారుని నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారు ముందే మాట్లాడుతున్నారు. దీన్ని చదివే ముందు అసలు మన పరిశీలన శాస్త్రాలు ఏం మాట్లాడారనే దాని గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. ఓకేనా? యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంప ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలము వచ్చున్నదని యేసుక్రీస్తు వారు కూడా ఆయన ముందే గ్రహించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక తర్వాత 12వ అధ్యాయం 42వ వచనం చూడగలిగితే, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదేమో అని పరిచయలకు భయపడేవారు ఒప్పుకోలేదు అంటున్నాడు. అంటే చాలామంది ఆయన విశ్వసిస్తున్నారట అప్పటికే. అంటే యేసుక్రీస్తు వారి బోధలు వింటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధన విధానం చాలామంది నచ్చేసింది. అరే ఈయన ఇంత అధికారంగా బోధిస్తున్నాడు అంటే అమ్మ గ్రేట్ అయినా అనుకుని చాలామంది విశ్వసిస్తున్నారట. కానీ పరిచయలు వెలివేస్తారేమో అని భయపడుతున్నారట. ఈరోజు చాలామంది ఎవరో ఏదో అంటారని యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవట్లే. అంటే కులం తక్కువ దేవుడు ఇలా రకరకాల పేర్లు పెట్టేసి పలుకుతున్నారు కదా. అమ్మో ఇప్పుడు మళ్ళీ జనాలు చీప్ అయిపోతామేమో, వాళ్ళు ఎవరైనా అని అంటారేమో, అరే హల్లెలూయా అరే ఇటు కూడా హల్లెలూయా అంటారేమో అని ఎవరైనా ఏదైనా కించపరుతారేమో ఏమో అన్న పందాలో చాలామంది యేసుక్రీస్తుకు దూరంగానే ఉంటున్నారు. ఆ రోజు పరిచయలు వెలివేస్తారేమో అని చెప్పేసి అధికారులు కూడా చాలామంది విశ్వసించారట. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అమ్మో మమ్మల్ని వెలిసేస్తారేమో, మా కుటుంబాలన్నీ అన్యాయమైపోతాయేమో, ఇలా రకరకాల ఆలోచనతో నింపబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తన బోధన విధానంలో మాట్లాడుతూ నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెంటనైనను అన్నదమ్ములనైనను ఇలా రకరకాల బంధాలు కలిగి ఉన్నారు కదా మీరు, వాళ్ళందరినీ కూడా నా నిమిత్తం విడిచిపెట్టకపోతే నాకు పాత్రలు మీరు కారంటాడు. వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నువ్వు ఒంటరిగా బతుకమనే కాదు, వాళ్ళు మీకు నా పనిలో ఆటంకంగా ఉంటే వాళ్ళని పక్కనెట్టండి. నా పని మీకు ప్రాముఖ్యం కావాలి. నన్ను బహిరంగంగా ఒప్పుకోని వాడిని నేను పరలోకంలో కూడా ఒప్పుకోనంటున్నాడు. అంటే అంత ఖచ్చితంగా మనం దేవుని కోసం నిలబడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నిలబడాలి. ఈరోజు నా దేవుడిని ఒప్పుకునే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. ఎవరో ఏమంటారని ఏదో అయిపోద్దని యేసుక్రీస్తుని ఒప్పుకోవడం మానేస్తున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తుని విశ్వసించట్లేదట. అంటే విశ్వసించారు కానీ బయటకు ఒప్పుకునేంత ధైర్యం లేదంటే, ఎందుకంటే వెలివేయబడతామన్న భయంతో వాళ్ళు ఉన్నారట. అంత భయంకర పరిస్థితులు అక్కడ నడుస్తున్నాయి. నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ మా లోకస్వార్త 6:22 వచనంలో ఏమంటున్నాడైనా, మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు దండులు అంటున్నాడు. అంటే ఇవన్నీ జరగబోతున్నాయి. నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, వెలివేస్తారు. అప్పుడు మీరు చాలా దండులు అంటున్నాడు. దండులు తర్వాత ఏమంటున్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలంటున్నాడు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అంటున్నాడు. కాబట్టి ప్రవక్తలు అవన్నీ అనుభవించారట. ఇప్పుడు మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉందంటున్నాడు. మరి వీటన్నిటిని ముందే చెప్పేసాడుగా, అన్నీ ముందే చెప్పబడ్డాయి కదా. ఇలా చెప్పబడిన తర్వాత కూడా వాళ్ళు విశ్వసించడానికి ఒప్పుకోవడానికి భయపడతారంటే వాళ్ళు యేసుక్రీస్తుకి దేవుని పనికి పాత్రలు కారు. ఇప్పుడు మనం కూడా దేవుని పనికి పాత్రలంగా ఉండాలి అని అంటే బహిరంగంగా ఒప్పుకోవాలి. అంటే ఏ విధంగా ఒప్పుకోవాలి? ఈరోజు చాలామంది ఎటకారం చేస్తారేమో, కించపడతారేమో అన్న భయంతో వెనకడుగులు వేస్తున్నారు కదా. అవసరం లేదు, దేనికి అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్తను మనం ఒప్పుకోకుండా సృష్టికర్త దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు పరలోకపు తండ్రిని మనం ఒప్పుకోకుండా, యేసుక్రీస్తుని ఒప్పుకోకుండా మనం పరలోకం వెళ్ళగలుగుతాం. పరలోకం వెళ్ళాలి అని అంటే నేను ఒప్పుకొని తీరాలి, ఎవడైనా సరే. కాబట్టి అంటే ఇప్పుడు మరి సీక్రెట్గా యేసుక్రీస్తు నమ్ముకున్నామండి మేము, ఒప్పుకోవడం అంటే ఏంటి తెలుసా? ఇక మీదట నేను నీతిగా బ్రతుకుతాను పర్వాడిని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోవడం. ఇంతకాలం నేను వ్యర్థమైన ఆలోచనతో నింపబడ్డాను పర్వా. గత సంవత్సరం అంతా కూడా నీతి లేని మాటలు మాట్లాడాను, నీతి లేని పనులు నేను
చేశాను. ఇక మీదట ఈ క్రొత్త సంవత్సరం నుండి నా ఆలోచనలు అలా ఉండవు ప్రభా. నమ్మకంగా ఉంటాను ప్రభా, నేను నమ్మకంగా నడుచుకుంటాను. ఒక బలమైన నిబంధన చేయడమే ఒప్పుకోవడం అంటే. దేవునిని ఒప్పుకోవడం అంటే అది. అంతే తప్ప 10 మందిని పిలిచి లేదంటే 100 మందిని పిలిచి యేసుక్రీస్తు నేను ఒప్పుకుంటున్నానంటే ఒప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం? అది కాదు ఒప్పుకోవడం అంటే. ఇక మీదట నేను మీకోసం నీతిగా బ్రతుకుతాను ప్రభా అనే ఒక బలమైన ఒప్పుకోలు మనలో కలగాలి. దానిని ఒప్పుకోవడం అంటారు. అంతే తప్ప 10 మందికి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే ఎవడికి ఉపయోగం? నీతి లేని బతుకులు బతుకుతూ ఉండి. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతున్నామో యేసుక్రీస్తుని మనలో చూడాలి జనం. యేసుక్రీస్తు వారిని మనలో చూడాలి. అది ఒప్పుకోవడం అంటే. అలాంటి ఒప్పుకోలు దేవుని దగ్గర చేసుకోండి. అలా బ్రతుకు చూపించండి. మనల్ని చూస్తే అరే యేసుక్రీస్తు బ్రతుకుండుంటే ఇలా ఉంటాడేమో అని ఇలా బ్రతుకు చూపిద్దాం. అలా బ్రతికినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు, చాలా సంతోషపడతాడు. అలా సంతోషపడే విధంగా మన అడుగులు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి. సరే, ఇప్పుడు ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి భయంకర పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. పుట్టినప్పటి నుంచి అతను గుడ్డివాడైనట. పాపం అతనికి కళ్ళు కనబడవట. అయితే ఆయన శిష్యులు అంటున్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా అంటున్నాడు. అంటే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోరు. ఇప్పుడు ఇలా గుడ్డుడుగా పుట్టారా లేదంటే కుంటుడుగా పుట్టారా అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు కాబట్టి వీళ్ళు అలా పుట్టారు అన్న వాళ్ళు అప్పటికే నేర్చేసుకున్నారు ఈ పరిశీలన శాస్త్రాల ద్వారా. పరిశీలన శాస్త్రాల వల్ల ఏంటి విషయాలు నేర్చుకున్నారు. అసలు పుడతామే దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా పుట్టిస్తున్నాడు. అంటే ఎవరిదో పాపం వీళ్ళకి రాదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 వచ్చిన ప్రకారంగా దేవుడు నరులో యథార్థవంతుడుగా పుట్టించెను. మరి అలాగే పుట్టిస్తున్నాడు ఆయన. కాబట్టి మనందరం పరిశుద్ధుల పుట్టుకతో ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నామో రకరకాల పాపాలు మనల్ని అంటుకుంటున్నాయి, పట్టుకుని పీడిస్తున్నాయి. కానీ మన పుట్టుకతో అయితే పాపలం కాదు, మనము కాదు, యేసుక్రీస్తు వారు కాదు. మనందరూ యేసుక్రీస్తు వారు మనల్ని పుట్టాడు, ఆయన పరిశుద్ధంగానే పుట్టాడు. మనం కూడా పరిశుద్ధంగానే పుట్టాం. కానీ ఆయన పుట్టినప్పటి నుంచి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. మనం మన పరిశుద్ధతను కోల్పోయాం కాబట్టి మరలా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాం. ఈ విషయం చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. సరిదిద్దుకోవాలి. లేదంటే దేవుడు మిమ్మల్ని క్షమించడు. రైట్. అయితే ఇప్పుడు పుట్టు గుడ్డివాడైనా ఇతని గురించి వీడు పాపం చేశానా లేదంటే ఇతను తల్లిదండ్రులు ఎవరు పాపం చేశారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో అయితే ఆయన ఆశ్రయిస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, వీడైనాడు వీనికి అన్నవారైనాడు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అంటున్నాడు. అంటే దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడాలి అని వీడు గుడ్డివాడిగా పుట్టాడట. అంటే దేవుని పని కోసమే పనిగట్టును పుట్టాడట ఈ గుడ్డివాడు. దేవుని పని కోసమే పరిగట్టును పుట్టాడట. మరి మన పుట్టుక గురించి, మన జీవితం గురించి ఇలాంటి మంచి సాక్ష్యం దేవుడు ఇవ్వగలడా? ఇచ్చేలా మన అడుగులు ఉండాలి, ఇచ్చేలా మన ఆలోచనలు ఉండాలి, ఇచ్చేలా మనం బ్రతుకుండాలి. అలా మనం ఆయన కోసం సమర్పించుకుని బ్రతకాలి. ఇప్పుడు పుట్టు గుడ్డివాడు ఆయన గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుని క్రియలు ఇతనెందు ప్రత్యక్షపరచబడాల్సి ఉంది, అందుకని అట్లా గుడ్డివాడిగా పుట్టాడు అంటున్నాడు. ఇక తర్వాత, పగలున్నంత వరకు నన్ను పంపిన క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడన్నా పని చేయడు. అంటే మనం బ్రతుకున్నప్పుడే మనం పని చేయాలి. రాత్రి అంటే మరణంలోకి వెళ్ళిపోతాం. అలా మరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన పని చేయలేమంటున్నాడు. బ్రతుకున్నప్పుడే దేవుని కోసం బాగా బ్రతుకు చూపించాలి. బ్రతుకున్నప్పుడే దేవుని పని బలంగా జరిగించాలి. చచ్చిపోయి మనం ఏం చేయగలుగుతాం? సో దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతుకున్నాం. ఇప్పుడు ఈ మాటలు వింటున్నాం కదా, సో ఇప్పుడే మేలుకొని నమ్మకంగా అడుగులేసే ప్రయత్నం చేద్దాం. నమ్మకంగా ఆయన కోసం నిలబడే ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన సంతోషపడే క్రియలు జరిగిద్దాం. అంతేగాని బ్రతుకున్నంతకాలం ఆయన నడిపించి చచ్చిపోయిన తర్వాత, ప్రభు నాకు ఒక్క అవకాశం మరి నన్ను ఒకసారి బతికించు, నాకు ఏదో రోగం వచ్చేసిన తర్వాత నాకు ఒకసారి స్వస్థపరిచి నేను నీకోసం బతుకుతాను, ఇంకెందుకు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బతికేస్తానంటే నేను ఎవరినంతటి ఇంతకాలం నువ్వు బతికింది లేదు, మళ్ళీ బతికేస్తాను ఇచ్చేవంటే అవకాశం ఎలా వస్తుంది? కాబట్టి మెలకుగా ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే చక్కగా దేవుని వల్ల కొనసాగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. చచ్చిపోయాక మనకు ఒక అవకాశం అంటాడు ధనవంతుడు. ఎక్కడ అవకాశం లేదు, ఇంక అయిపోయింది. కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏదో పెద్ద ఇబ్బంది వచ్చేసిన తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వడం,
ఇప్పుడు సంసోన్ గారు కూడా అడిగాడు, నాకు ఒక అవకాశం అని. అలా అడిగాడు, వాళ్ళని చంపేశాడు, అతను చచ్చిపోడు. అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మళ్ళీ దేవుని కోసం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. ఇక తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నువ్వు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమున మటుకు పంపబడినవని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకోవడం వాడు కాడా అని వీడాను కొందరును, వీడు కాడు వీని పోలేను ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ గుడ్డివాడు స్వస్థపరచబడ్డాడో యేసుక్రీస్తు వారి ద్వారా, ఇప్పుడు చాలా సంతోషం నింపబడ్డాడు. చీకట్లో నుంచి గొప్పదైన వెలుగులోకి వచ్చాడు. గొప్పదైన వెలుగులోనికి వచ్చాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఇతను మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు అతనికి పనిచేయనివి ఏంటిది అంటే కళ్ళు మాత్రమే. అతని కళ్ళు పనిచేయవు, కానీ శాస్త్రులు చెప్తున్న మాటలు వినబడుతున్నాయి, పరిస్థితులు చెప్తున్న మాటలు వినబడుతున్నాయి, చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ వినబడుతున్నాయి. అతనికి తెలుసు, అతనికి తెలియకుండా ఏం లేదు. శాస్త్ర నిబంధనలు ఏంటి, పరిశీలన నిబంధనలు ఏంటి, వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా వెలేసేస్తారనే విషయం కూడా ఇతను తెలుసు. కానీ మాట్లాడడం ప్రారంభించాడు. ఏమైనా కానీ నన్ను స్వస్థపరిచింది యేసుక్రీస్తు అని మొదలెట్టాడు. అరే అసలు యేసుక్రీస్తుని ఎంతైనా అంత తగ్గిద్దాం, ఎంతైతే అంత కించపరిచి మాట్లాడదాం అనే పందాలో పరిశీలన శాస్త్రులు ఉంటే, ఇప్పుడు నన్ను స్వస్థపరిచింది ఆయనే. ఇప్పుడు గతంలో గుడ్డుగా ఉండి ఇప్పుడు స్వస్థపరచబడి ఈడే కాదని చాలామంది ఉంది కొంచెం కన్ఫ్యూజ్ పడుతున్నారు కదా. మీరేం కన్ఫ్యూజ్ పడకలద్దు, అది నేనే. నన్ను స్వస్థపరిచింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు అంటున్నాడు. వెళ్ళి ఇతను ఎలా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అరే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, నిన్ను వెలేసెత్తారా బాబు, ఇక అయిపోతావు నువ్వు, ఇక్కడ ఉండేవారు నిన్ను అని బెంబెలెత్తిపోతున్నారు. అయినా సరే ఎక్కడ తగ్గకుండా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక వాడైతే నేనే ఆయనను. ఇక 10వ వచనం, వారు నీ కన్నులలా తెరవబడినని వారిని అడుగుగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నేను సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కొమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడైనా ఆయన అడుగుగా వాడు నేను ఎరుగను. అంటే ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలీదు, బట్ యేసు అనే మనుషుడు మాత్రం నన్ను స్వస్థపరిచాడని గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. బలంగా గుద్ది చెప్తున్నాడు. ఇక తర్వాత 11 చూడగలిగితే అంతకుముందు గుడ్డి ఉండిన వారిని వారి పరిశీలన ఎందుకు తీసుకుని పోయారు. అంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పరిశీలన దగ్గరికి వెళ్ళినందుకు గుడగల మాట్లాడతావా? అసలు అసలు ఏంట్రా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావు? నువ్వు యేసుక్రీస్తులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుందో తెలుసా? వెలేసేస్తారు నిన్ను. అసలు ఏం మాట్లాడుతున్నాను అని పరిశీలన దగ్గర తీసుకెళ్ళిపోయినట్టు. ఇప్పుడు పరిశీలన మొదలెట్టారు. మళ్ళీ అడుగుతున్నారు. యేసు బురద చేసి వాని కళ్ళు తెరిచిన దినము విశ్రాంతి దినము. పాయింట్ దొరికేసింది. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. మరి ఎందుకు ఈ పుట్టుగుడ్డి అని వారిని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు? ఇప్పుడు అతను ధర్మశాస్త్ర ప్రకారంగా పాపి అని మొదలెట్టారు ఇక. సో విశ్రాంతి దినం అయితే వాడు ఎలాగో చూపబోదునో దానిని గూర్చి పరిశీలు కూడా వారిని మరలా అడుగుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతానని వారితో చెప్పాను. కాగా పరిశీలనలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట్లేదు కనుక దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాడన్నారు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చి ఉంటే విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటిస్తాడు కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇక మరికొందరు పాపైన మనుషుడు ఇలాంటి స్వచ్ఛక్రియను ఎలా చేయగలడని ఇట్లు వారిలో భేదం పుట్టిన. అంటే యేసుక్రీస్తుని ఏమంటున్నారు వీళ్ళు? పాపి అంటున్నారు. ఒకవేళ తను పాపే అయితే కనుక ఇలాంటి స్వచ్ఛక్రియలు ఎలా చేస్తాడు, ఎలా చేయగలుగుతాడు? చేయలేడు కదా. ఇతను చాలా గొప్పడు, దేవుని దగ్గర నుంచి వచ్చినాడు అని కొంతమంది అంటున్నారు. ఇలా కొంత భేదం అయితే వాళ్ళలో కలిగిందట. ఇక తర్వాత కాబట్టి వారు మరలా గుడ్డి వారితో నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుగా వాడు ఆయనకు ప్రవక్త అనెను. వీళ్ళు ఏమో ఎంత తగ్గిద్దామని చూస్తుంటే ఆయనేమో ఈ కన్నులు తెరవబడిన వ్యక్తి అంతగా హెచ్చిస్తున్నాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలో పాపక్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకుంటామో మరలం కూడా ఇలాంటి మార్పు రావాలి.
నేను బ్రతికినా చచ్చిపోయినా నా పరలోకపు తండ్రి కోసం బ్రతుకుతాను, ఆయన కోసమే బ్రతుకుతాను. నాకు ఇంత గొప్ప క్షమాపణ అనుగ్రహించాడు ఆయన. నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, నేను ఇంకెవరి కోసం అడుగులు వేయాలి అని ఒక బలమైన సమర్పణ మనలో రావాలి. ఇదిగో ఆ గురుడు వల్ల వచ్చింది. వచ్చి తనను తర్వాత వెళ్ళేసేస్తారనే విషయం అంత తెలుసు. అంతవరకు విన్నాడు. ఇంతవరకు పని చేయనివి ఏంటంటే కళ్ళు మాత్రమే, చెవులు వినబడుతున్నాయి, అన్నీ తెలుసు అతనికి, అన్నీ తెలుసు. అయినా సరే ఎక్కడ భయపడకుండా యేసుక్రీస్తు అనే మనుషుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఇక తర్వాత వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందిన యూదులు నమ్మక, చూపు పొందిన వాడి తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడియోలోకి చూస్తున్నాడని వారిని అడిగారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చారంట. అంటే నమ్మట్లేదంట. అరే వీడు స్వస్థపరచబడ్డాడు అనేది క్లియర్, వాళ్ళకి అర్థమవుతుంది, కానీ నమ్మట్లేదు. అలా నమ్మకూడదు, మనం ఏదోలాగా దీన్ని మాఫీ చేసేయాలి, దీన్ని ఏదోలాగా రూపుమాపేయాలి, అసలు యేసుక్రీస్తు స్వస్థపరచడానికి మాట లేకుండా చేసేయాలి అన్నట్టుగా, ఏదోలాగా తిమ్మిరి పంపి చేసేద్దాం అన్నట్టుగాను వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారంట. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు మా అబ్బాయే, మా కుమారుడే, కానీ వీడు కళ్ళ తెరవబడ్డే మాకైతే తెలీదు, వాడిని అడగండి, ఎందుకంటే వాడు వయసు వచ్చినాడు కదా, చెప్పగలుగుతాడు, వాడిని అడగండి అంటున్నారు. వీళ్ళు తెలుసు యేసుక్రీస్తు వారే వాళ్ళ కుమారుని స్వస్థపరిచాడని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు తర్వాత అదే మాట రాయబడింది, వాళ్ళు భయపడతారంట. 20 వచనం, అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుతాము. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడు ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచనో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీరిని అడుగుడి. తన సంగతి తాను చెప్పుకోనుకున్నాడని వారితో వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకుముందు నిర్ణయించుకుని ఉండరు. ఏమంట ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారంట. ఎవరైనా యేసుక్రీస్తుని ఒప్పుకున్నారా వెలివేసేస్తాం అనే బలమైన నిర్ణయాన్ని ప్రకటించేశారంట. ఇది అందరికీ తెలుసు. ఇగో వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు వెలివేసేస్తారని భయం వేసి ఏం మాట్లాడట్లేదు. మాకేం తెలియదండి, ఆ అతన్ని అడగండి, అబ్బాయిని అడగండి, వెలివేసేస్తే ఆడిని వెలివేసేయండి, మేము ఎక్కడికి వెళ్ళాం బాబు, మమ్మల్ని వెళ్ళేయకండి బాబు అని యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి భయపడుతున్నారు, వెలివేసేస్తారేమని. కానీ ఈ కళ్ళు తెరవబడిన వ్యక్తి ఉన్నాడు కదా, నన్ను వెలివేసేసుకోండి, ఏదైనా చేసుకోండి, యేసుక్రీస్తు ఒక ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చినాడు అని బలంగా ప్రకటిస్తున్నాడు. ఇలా ప్రకటించే కొద్దీ వాళ్ళేమో మండిపోతుంది వాళ్ళకి. అరే ఇప్పటివరకు యేసుక్రీస్తు మాట ఎత్తునోడు లేడు, ఎందుకంటే మేమంటే అంత భయం, వెలిసేస్తామని భయంలో ఉన్నారు. నువ్వెవడోరా ఇంత గట్టిగా చెప్తున్నావు, నువ్వెవడోరా ఇంత బలంగా గుద్ది చెప్తున్నావు అని వాళ్ళకు ఇంత కోపం రేగిపోతుంది. కోపం రేగిపోయి వాళ్ళకి తర్వాత 23 వచనం, కావున వాళ్ళ తల్లిదండ్రులు వాడి వయసు వచ్చిన వాడిని అడుగురానిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండో మారు పిలిపించి దేవుని మహింపరచబో, ఈ మనుషుడు పాపేని మేము ఎరుగుతామని వారితో చెప్పగా, అంటే దేవుడు మహింపరచబడతాడు, ఇతను పాపేని అంటే యేసుక్రీస్తు వారి పాపని ఒప్పుకో, దేవుడు మహింపరచబడతాడు అని మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత నీచమైన గుణం పరిశీలి శాస్త్రులది. అంటే యేసుక్రీస్తు వారి పాపని ఒప్పుకో, మాకు హాయిగా ఉంటుంది అంటున్నారు, దేవుడు మహింపరచబడతాడు మళ్ళీ అంటున్నారు. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఇక గుడ్డివాడు కన్నులు తెరబడిన అతను ఏమంటున్నాడంటే, వాడు ఆయన పాపి కాడు నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడునై ఉండి ఇప్పుడు చూచుచున్నానా నేను. అందుకు వారు, ఆయన నీకేం చేశాను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వాడిని అడుగుగా, ఇందాక మీతో చెప్పాను కదా, ఇందాక మీతో చెప్పి తిని, కానీ మీరు వినకపోతుంది, మీరు ఎందుకు మరలా వినకూర్చున్నారు, మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అని. అంటే నాకు ఆల్రెడీ మీకు చాలా క్లియర్గా చెప్పాను, ఆయన కళ్ళలు తెరిచాడు, అసలు ఏంటి కదా అనేది మొత్తం చాలా క్లియర్గా చెప్పాను, ఆయన ప్రవక్తను కూడా చెప్పాను. మళ్ళీ అడుగుతున్నారంటే మీకు వినబడలేదా, మీరు సరిగ్గా వినలేదా, లేదంటే మీరేమైనా ఆయన శిష్యులుగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అనేసరికి వాళ్ళకి ఇంకా మండిపోయింది. వాళ్ళకి ఇంకా మండిపోయి, అరే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు పాపివి, అతను పాపి అని ఇక రెచ్చిపోతున్నారు. ఇక అంటే అసలు యేసుక్రీస్తుని అలా తగ్గిద్దామని వెళ్తున్నారు. ఈ గుడ్డివాడు అనగా కన్నులు తెరబడిన ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఇంకా హెచ్చించి మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ అడుగుతున్నారంటే ఏమైనా యేసుక్రీస్తుకి శిష్యులుగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా ఏంటి అని అడిగేసరికి ఇంకా మండిపోయి ఇక వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక కోరుతున్నారు ఏమని వారితో అని నేను. అందుకు వారు, నీవే మన శిష్యుడవు, మేము కాదు, ఓకే మేము మోసే శిష్యులము, దేవుడు మోసతో మాట్లాడని ఎరుగుదాం, కానీ
వీడు ఎక్కడి నుండి వచ్చిన వీరుగమని వీడు 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 అని మాట్లాడతారు యేసుక్రీస్తు వారిని. ఎంత గర్వం, ఎంత పైశాచికత్వంతో ఉన్నారు. సో మేము ఎరుగం అని చెప్పి వారిని దూషించి, ఇక సమాధానం లేనప్పుడు ఏమొస్తాయి? దోషణలు వస్తాయి, బూతులు వస్తాయి. చాలామందికి అంతే, సమాధానం చెప్పలేనప్పుడు బూతులే మాట్లాడతారు. అంటే సమాధానం కోల్పోతున్నారనమాట. చాలామంది క్రైస్తవుల్లో సమాధానం లేదు కాబట్టి బూతులు వచ్చేస్తున్నాయి. ఇక అక్కడ పరిశీల శాస్త్రాలు కూడా ఇలాగే సమాధానం చెప్పలేక ఇంకా అలాగే అలాగే అని చెప్పి ఇక దూషించడం మొదలెట్టారంట, బూతులాట మొదలెట్టారంట ఏ మనుషులు. ఇలా చాలామంది ఈ రోజున క్రైస్తవుల్లో బూతులు మాట్లాడుతున్నారు. అలా బూతులు మాట్లాడితే దేవుడు ఇష్టపడ్డు. కోపం తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోపాన్ని రేపుకోవద్దు అంటున్నాడు. కోపం వచ్చినా దాన్ని అణుచుకునే ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఇలా కోపం తెచ్చేసుకుని బూతులు మాట్లాడే వాళ్ళు దేవుని పిల్లలు అయితే కాదంటున్నాడు. ఆ రోజు పరిశీల శాస్త్రాలు అలాగా మాట్లాడారు. మీలో పరిశీల సంతతి, శాస్త్రుల సంతతి ఎవరన్నా ఉంటే కనుక మీరు బూతులాడతారు. పైకి క్రైస్తవులే కానీ నోట్లోంచి బూతులు వస్తాయి. ఇక వాళ్ళు బూతులాడుతున్నారంట. మీలో ఎవరైనా బూతులాడితే కనుక దేవుడు వారిని ఎక్కడ పంపించాడో మిమ్మల్ని కూడా అక్కడికే పంపించేస్తాడు. క్రైస్తవులుగా మన నోటి నుంచి సమాధాన వాక్కులు రావాలి. అంతేగాని బూతులు మాట్లాడడం అనేది దేవుని చిత్తం కాదు. ముఖ్యంగా వాళ్ళు ఈ కన్నులు తెరపడిన వ్యక్తిని దూషించడం మొదలెట్టారంట. దూషించరి అని రాయబడింది. ఇక తర్వాత అందుకు మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగుపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచాను. దేవుడు పాపలు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏమంట? దేవుడు పాపలు మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటే ఇతను గుడ్డివాడు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి ఉంటాడు. వెళ్ళి నా కళ్ళు ఎదులా స్వస్థపరచబడేలాగా నా కోసం ప్రార్థన చేయండి అని అంటాడు. వీళ్ళు కూడా దాని గురించి ప్రార్థన చేసే ఉంటారు. ఇప్పుడు అతను చాలా మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. దేవుడు పాపను మనవి వినడాన్ని ఎరుగుదు అన్నాడు. అంటే మీరు నా కోసం చాలాసార్లు ప్రార్థన చేశాడు మీ మనవి దేవుడు వినలేదు. మీరు పాపులు రా, మీరు పాపులు. ఆయన కాదు పాపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు అని బలంగా చాటి చెప్తున్నాడు. దేవుడు పాపలు మనం ఆలకింపడం ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడలా ఆయన మనవన్వి ఆలకించినట్టున్నాడు. అంటే ఈయన దేవభక్తుడు, ఈయన మాత్రం దేవభక్తుడు, మీరు కాదురా అంటున్నాడు. అంటే అంత ధైర్యం కావాలి. తర్వాత ఇతను విలేసేస్తాడనే ఇతను తెలుసు. అయినా సరే ఎక్కడ తగ్గకుండా యేసుక్రీస్తు వారి గురించి బలంగా చాటి చెప్తున్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందంటే గుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానీ అడలా ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు నీవు కేవలం పాపపై పుట్టినవాడు, నువ్వు రా పాపగా పుట్టావు, మీ అమ్మ నాన్న పాపలు, నువ్వు పాపవి, ఇలా మాట్లాడతాం మొదలెట్టారు. వీళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు కేవలం పాపపై పుట్టినవాడు, నువ్వు మాకు బోధింపవచ్చుతావా అని చెప్పి వాడిని వెలివేసిరి అంటున్నాడు. అతను కూడా వెలిసేసారు. అంటే వెలిసేసి ఏదో అయిపోయింది, మేము ఏదో సాధించేసారు అనుకుంటున్నారు. దేవుడు అతను అయితే విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు అతన్ని కలుస్తాడు. కలిసి ఖచ్చితంగా అతను సమాధానపరుస్తాడు, అతనితో ముందుకు తీసుకెళ్తాడు. అంటే అంత అద్భుతమైన విషయం ఇది. దేవుని కోసం బలంగా నిలబడిన వ్యక్తి చరిత్రలో మనకు కనబడుతున్నాడు. మరి ఇప్పుడు దేవుడు మనకు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడుగా. దేవుడు మనకి ఒక క్రొత్తదైన జీవితాన్ని ఇచ్చేసాడు. ఇలా ఇవ్వబడిన జీవితాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటూ ఆయనకి ఇష్టానుసారంగా ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండాలి. కానీ మరలా నేను పరిసర సంతతిగా ఉంటాను, శాస్త్రుల సంతతిగా ఉంటానంటే ఎలా కుదురుతుంది? దేవుడు మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పుట్టుగురుడ్డి అయిన మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా కళ్ళు తెరవడం అంటే ఇప్పుడు అతను ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు బలమైన సాక్షిని ఇచ్చేసాడు ఆయన. మనం కూడా బలమైన సాక్షులుగా బ్రతకాలి. మన మాటలు, మన చూపులు, మన వెనుకడి కంప్లీట్గా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అలానే మన అడుగులు ఉండాలి, అలాగే మన ఆలోచనలు కలిగి ఉండాలి. అలా కాకుండా నేను ఎటో కొట్టుకుని పోబడతాను, నాకు నచ్చకడని బ్రతుకుతానంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు. దేవుడు చాలా బాధపడతాడు. అలా ఆయన బాధ పెడుతూ, ఆయన అవమానపరుస్తూ, ఆయన కించపరిచే విధంగా మన ఆలోచన, మన అడుగులు ఉండకూడదు. అలా ఉంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు పాతాళంకి వెళ్ళిపోతాం అని. అలా పాతాళంకి వెళ్ళిపోవడం కంటే ఇకనైనా మారి దేవుని కోసం నిలబడగలిగితే, ఇకనైనా ఒక ఆలోచన చేసుకుని దేవుని కోసం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు, చాలా ఆనందపడతాడు. అలా ఆయన ఆనందపెట్టే పిల్లలుగా, ఆయన సంతోషపెట్టే పిల్లలుగా ఇక మీదట మన అడుగులు ఉండాలని, మన ఆలోచనలు ఉండాలని తెలియజేస్తూ వాక్యాన్ని బట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. ఆ రోజు గుడ్డివాడైన మనుషుడు మీ పనులు ఎలాగైతే బలంగా నిలబడ్డాడు, ఇక మీదట మేము కూడా మీ పనులు బలంగా నిలబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము కట్టబడాలని, ఆశీర్వాదకరంగా నిలబెట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ప్రభా. మీ కృపలు మరింత బలపరిచి ముందుకు అడుగులు నుంచి నడుకుంటూ ప్రాధాన్యపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుతున్న పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.